అధికారంలో కాంగ్రెస్ కూడా కొంత ఇది బలహీనపడుతుంది. ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేరు. అంటే 8 బీజేపీ గెలవడం అనేటువంటిది వాళ్ళు కూడా కొంచెం ముందున్నటువంటి సవాలే కదా, అందులో డౌటే లేదు. ఇప్పటికే అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జాగ్రత్తగా ఉండాల్సింది. వాళ్ళు 14 సీట్లు గెలుస్తామన్నారు. రెఫరెండం అన్నారు, 14 సీట్లు గెలుస్తామన్నారు. గెలవలేకపోయినారు. బీజేపీ సమానంగా వచ్చేసింది. కాబట్టి ఇది ఒక రకంగా వాళ్ళది నైతిక ఓటమే. సరే అధికారంలో ఉంటారు, ఆ అధికారం 5 ఏళ్ళు ఉంటుంది. ఎవరేమి వాళ్ళు లోకలు వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు లేకపోతే ఉంటుంది. దాని బయట నుంచి ఎవరు దాన్ని ఆ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నాలు ఎవరు చెయ్యరు. అది సాధ్యం కూడా కాదు. వాళ్ళు ఆ పార్టీలోనే అంతర్గత కలహాలు వచ్చినట్టయితే దానికి ఎవరేం చేయలేరు. అప్పుడు బయట నుంచి వాళ్ళు ఉన్న వాళ్ళు ఆజ్యం పోస్తారు. వాళ్ళు చక్కగా ఉంటే బయట నుంచి వాళ్ళు చేసేదానికి ఏమి ఉండదు. కానీ అయినా సరే ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం వల్ల ఇప్పటికే కాంగ్రెస్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆ రకమైనటువంటి వ్యతిరేకతను ఫేస్ చేయబోతుంది. అయితే ఇంకా 5 ఏళ్ళు ఈ ప్రభుత్వమే ఉంటుంది కదా, మనం పనులు కావాలంటే ఎంపీటీసీని గెలిపించుకోవాలి, జడ్పీటీసీని గెలిపించుకోవాలనేటువంటి ఒక ఫీలింగ్లో ప్రజలు ఉంటారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటికైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్. అందుకే వాళ్ళు కూడా ఈ ఆగస్టు 15 దాకా పెట్టే పరిస్థితులు కనబడతలేవు. అంటే ఇప్పుడు మాఫీ ఏదో చేస్తాం, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. సర్పంచ్ ఎన్నికలకు కనుక ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి ఫండ్స్ రావు. అక్కడ మీకు సర్పంచ్లు ఉంటేనే, ఎన్నికైనటువంటి స్థానిక ప్రభుత్వాలు ఉంటేనే కేంద్రం వాటికి ఫండింగ్ చేస్తుంది. మీరు అధికారులతో పాలన, స్పెషల్ ఆఫీసర్లతో పాలన చేస్తే కేంద్ర ప్రభుత్వం వాటికి ఫండింగ్ ఇవ్వదు. ఆ ఫండింగ్ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది. కాబట్టి అనివార్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పదు. ఓకే, అదొక కంపల్షన్ సిచ్యువేషన్. తప్పదు. తద్వారా ఈ 1-2 నెలలు అది కూడా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. వాళ్ళు జరపాల్సిందే. ఆర్థిక భారం దృష్ట్యా జరపాల్సిందే. ఒకవేళ ఆర్థిక భారం లేకపోయి ఉంటే కొంచెం లాగిన్ చేసేవాళ్ళు. కోర్టు కూడా ఒప్పుకో, ఎందుకు పెట్టిన కోర్టు పెట్టాల్సిందే అని చెప్పేసి అడుగుతాయి. ఎవరెవరు కోర్టు పోతారు, కోర్టు పోయినప్పుడు కోర్టులో మీరు ఎందుకు పెడతలేరు, పెట్టాల్సిందే అని చెప్పేసి ఆదేశిస్తుంది. కోర్టు తీర్పులను ప్రభుత్వాలు అమలు చేయాల్సినటువంటిది అనివార్య పరిస్థితి. సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయంలో మాత్రం 3 పార్టీల బలాబలాల దృష్టిలో త్రిముఖ పోటీకి తెలంగాణలో వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం త్రిముఖ పోటీ వైపు తెలంగాణ రాజకీయాలు పయనిస్తున్నాయి. అదే బీజేపీ వాళ్ళు వాడుకుంటే వాళ్లకు వాడుకున్నట్టు, టీఆర్ఎస్ రివైవ్ పోరాటం చేస్తే వాళ్ళ వైపు వస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికైనా సర్దుకొని వాళ్ళు నిలబెట్టుకోగలిగితే తప్ప ఈ 2 పార్టీలకు మైనస్లు ఉన్నాయి, బీజేపీకి మైనస్లు లేవు. ఓకే, అవునవును. వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు పరిపాలించారు కాబట్టి కొన్ని మైనస్లు ఉన్నాయి. అంటే కేంద్రంలో ప్రభుత్వం ఉండడం అనేటువంటిదే కొంత అడ్వాంటేజ్ అవుతుంది, కానీ అది పెద్ద డిసడ్వాంటేజ్ కాదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాలేదు కాబట్టి ఒక్క అవకాశం ఏంటి, వాళ్ళు తప్పులు చేయలేదు కదా, అధికారం ఇస్తే తప్పులు చేస్తారు. బీఆర్ఎస్ నువ్వు కార్యాచరణ కట్టి కథం చేసినావు, నువ్వు అన్ని అప్పులు చేసినావు, నువ్వు ఏం చేయలేకపోయినావు అని చెప్పేసి మళ్ళీ నీకు అధికారం ఇస్తే మళ్ళీ అవే అప్పులు అవినీతి చేస్తావు అని చెప్పేసి జనం అంటారు. కాంగ్రెస్ కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ఇప్పటికీ అవినీతి మొదలైంది అని అంటారు. ఇంకా తర్వాత ఏమొస్తాయో తెలియదు. సో ఈ రెంటికి ఉంటుంది, ప్రజలు చూశారు, వాళ్ళ పాలన చూశారు కాబట్టి ఇక జాలతీ అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటివరకు అధికారం రాలేదు కాబట్టి బీజేపీకి అడ్వాంటేజ్. ఒక అవకాశం ఇవ్వండి అంటే ప్రజలకు అనుకరించడానికి స్కోప్ ఉంది. ఓకే, ఇది ఓవరాల్గా ఇటు మోడీ ముందు ఉన్నటువంటి సవాళ్ళు కానీ, అటు జగన్ ముందు ఉన్నటువంటి సవాళ్ళు కానీ, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయమైనటువంటి ఒక విచిత్ర పరిస్థితికి సంబంధించినటువంటి విశ్లేషణ.